ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళ రాజకీయాలలో సునామీ సృష్టించిన టీవీకే పార్టీ ఇప్పుడు సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడులో ఇప్పటికే టీవీకే విజృంభణ, టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చి అక్కడ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక బలమైనటువంటి పార్టీగా, సౌత్ స్టేట్స్లోనే ఒక బలమైనటువంటి పార్టీగా తక్కువ కాలంలోనే రాజకీయాలకు వచ్చి రాష్ట్ర అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీగా రికార్డు సృష్టించినటువంటి విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రకంగా ఢిల్లీలో మొదలై ఇతర రాష్ట్రాలకు పాకిందో ఇప్పుడు టీవీకే పార్టీ కూడా తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా మారి జాతీయ పార్టీగా ఎదిగేందుకు ప్రణాళికలు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు కేరళంలోని పాలక్కాడ్లో జరిగినటువంటి విజయ్ అభిమానుల సమావేశము సంచలనంగా మారింది. అక్కడ టీవీకే పార్టీ విస్తరణకు సంబంధించి కేరళంలో చాలామంది విజయ్ అభిమానులు ఇప్పటికే టీవీకే పార్టీని ఇక్కడ పటిష్టంగా ఏర్పరచాలి, ఇక్కడ ముందుకు తీసుకువెళ్లాలంటూ కూడా అభిమానులు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడుతో పాటుగా విజయ్కి కేరళలో, కర్ణాటక, ఆంధ్రాలో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా కేరళంలో ఇంకెక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క ఇంపాక్ట్, అభిమానుల ఇంపాక్ట్ తోటి కేరళంలో కూడా టీవీకే పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళితే అక్కడ కూడా టీవీకే పార్టీ రాజకీయంగా రాబోయే రోజులలో అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు, లేదా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడేటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా అందుకే అభిమానులు ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టీవీకే విభాగాన్ని ఏర్పాటు చేయాలంటూ గత వారంలోనే విజయ్కి సంబంధించినటువంటి అభిమానులు వారం రోజుల క్రితం వయనాడులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడే ప్రణాళికలు వేశారంట. గత వారం క్రితమే టీవీకే విభాగాన్ని ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు తాజాగా మరలా పాలక్కాడ్లో ఈ యొక్క సమావేశం జరగడము, పాలక్కాడ్లో విజయ్ అభిమానులందరూ కూడా అక్కడ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాడు మాత్రానికే పరిమితం కాకుండా ముఖ్యంగా ఇప్పుడు కేరళంలో కూడా ఎంట్రీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత క్రమంగా మిగతా రాష్ట్రాలలోకి కూడా, ఎందుకంటే ఆంధ్రాలో కూడా ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతాలలో తమిళ ప్రభావం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కొంతవరకు విజయ్ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేరళంలో టీవీకే విస్తరణ తర్వాత ఇటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమేరకు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు అభిమానులు అక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి చూస్తే. కానీ ఇప్పటికిప్పుడు తమిళనాడులో రాజకీయంగా తన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి అక్కడ అనేకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి పరిణామంలో విజయ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ నిర్మాణాలకు ఇప్పుడే అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు. ఒకవేళ పార్టీ నిర్మాణానికి సంబంధించి ఇతరులకు బాధ్యతను అప్పచెప్పి తను పూర్తిగా తమిళనాడు రాజకీయ పరిస్థితులు, తమిళనాడు పరిపాలన వ్యవస్థకు సంబంధించిన వాటిపైనే ఇప్పుడు కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ అక్కడ కేరళంలో అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ విజయ్కి అక్కడ బలమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ చాలా వరకు ఫ్యాన్స్ విభాగాలు కూడా అక్కడ ఉండడం జరిగింది. గతంలో అక్కడ ఏర్పాటు అయ్యాయి ఆ యొక్క విభాగాలనే. ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ టీవీకే పార్టీ ఏర్పాటు చేయడానికంటే ముందు కూడా అక్కడ తనకు ఈ యొక్క ఫ్యాన్కి సంబంధించినటువంటి విజయ్ ఫ్యాన్స్కి సంబంధించిన అనేక అసోసియేషన్లు, వందల కొద్ది అసోసియేషన్లు ఉన్నాయి. ఆ అసోసియేషన్స్ ద్వారానే అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది విజయ్. ఇప్పుడు కేరళలో కూడా అలాంటి అసోసియేషన్స్ ఉన్నాయి. విజయ్ అభిమానుల సంఘాలు చాలా వరకు ఉన్నాయి. ఆ సంఘాలు ఇప్పుడు పార్టీని పెట్టడానికి ఇప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారు. పాలక్కాడ్లో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అదే కొనసాగుతుంది. గత వారంలో కూడా వయనాడులో జరిగినటువంటి సమావేశంలో కూడా అక్కడ కూడా పార్టీ ఏర్పాటుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు లేకుంటే వారి యొక్క ఆశని వ్యక్తపరిచినట్టుగా కనపడుతుంది. ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ 2024లో పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన అభిమానులు కేరళంలో పార్టీ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగించారు. ఇప్పుడే కాదు, ఇప్పుడు తమిళనాడులో అధికారానికి రాకముందుకు నుంచి 2024లో పార్టీ తమిళనాడులో స్థాపించినప్పుడే కేరళంలో కూడా అదే పార్టీని కొనసాగిస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ కేరళంలో అంత అప్పుడు శ్రద్ధ చూపించలేదు. పూర్తి స్థాయి తన టైంనంతా కూడా తమిళనాడుకి కేటాయించాడు విజయ్. సో ఇటీవల తమిళనాడులో పార్టీ అనూహ్యంగా 108 స్థానాల్లో గెలిచి పెద్ద పార్టీగా ఏర్పడడంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పడడంతో మరింత ఊపందుకుంది అన్ని రాష్ట్రాలు కూడా. తాజాగా కేరళలో విజయ్ మక్కల్ ఇయక్కం బ్యానర్ ఈ యొక్క దీని కింద ఆయనకు వేలాది మంది అభిమానులు ఉన్నారు అక్కడ కేరళంలో. సో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కేరళలోని పలు చోట్ల ఇప్పుడు విజయ్ అభిమానులు సంబరాలు సైతం కూడా జరుపుకున్నారు. తాజాగా జరిగినటువంటి అభిమానులు
ఈ సమావేశం పాలక్కాడ్లో నిర్వహించినటువంటి సమావేశంలో పాల్గొన్న వారిలో కూడా ఎక్కువ మంది యువతీ యువకులే ఉండడం కూడా అక్కడ పలువురు ఐటీ నిపుణులు సైతం కూడా ఉండడం కూడా విశేషంగా మారింది. ఇక మై టీవీకే యాప్ ద్వారా ఇప్పటికే సభ్యత్వ నమోదు కూడా వీరు వేగంగా జరుపుతున్నట్టుగా చెప్తున్నారు. కేరళంలో ఆల్రెడీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. బూత్ లెవెల్ నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని తమిళనాడులో మార్పునకు శ్రీకారం చుట్టిన టీవీకేకు కేరళం ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. టీవీకే నాయకత్వము అన్ని జిల్లాలలోనూ కార్యకలాపాలను సమన్వయం చేయడం వల్ల పార్టీ బలోపేతమవుతుందంటూ కూడా చెప్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన విజయ్ స్ట్రాటజిస్టులు పూర్తి అధ్యయనం తర్వాత అవసరమైనటువంటి కార్యాచరణను కూడా సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ కూడా అంటే పూర్తిగా ఇప్పుడు కేరళంకి టైం కేటాయించకపోయినా కూడా భవిష్యత్తులో పార్టీ రాజకీయపరమైనటువంటి పార్టీ జాతీయ స్థాయిలో కూడా విస్తరించేటువంటి అవకాశం వచ్చినటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ రకంగా ఉండబోతాయి, ఇవన్నీ కూడా స్ట్రాటజిస్టులతో మాట్లాడి చర్చించి తీసుకొని అక్కడ విభాగాలను ఏర్పాటు చేసి ఒక మూమెంట్ అయితే రాజకీయ మూమెంట్ అయితే కొంత కదిలించిన తర్వాత వచ్చే ఎన్నికల వరకు ఇంకో 5 సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పటి వరకు స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే అప్పటి వరకు కేరళంలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ప్రత్యర్థి పార్టీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యాచరణ ఇప్పుడు కేరళంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.